హాయ్ స్టూడెంట్స్, మనం 6th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇవాళ న్యూస్ లో ఉన్న అంశాలు కనుక మనం చూస్తే, ది పంచేశ్వర మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పిఎంపి అంట, దానికి రిలేటెడ్ గా న్యూస్ ఉంది. పిఎంపి అంట. దాంతోపాటు నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ సర్టిఫికేషన్, హోమోలోగేషన్ సర్టిఫికేషన్ న్యూస్ లో ఉంది. ఈ రెండింటి గురించి మాట్లాడతాం. హోమోలోగేషన్ సర్టిఫికేషన్ ఇది వచ్చేటప్పటికి నేషనల్ ఇష్యూ, మనకి ఇస్ అ నేషనల్ ఇష్యూ. ఇది ఎనీవేస్ ఇంటర్నేషనల్ ఇష్యూ కదా, ఇంటర్నేషనల్ ఇష్యూ. ఈ రెండింటిని డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కనుక చూస్తే, ఇది న్యూస్ లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని కనుకంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అండ్ నేపాల్ మధ్య నేపాల్ సైన్ చేసిన అగ్రిమెంట్ అనమాట. ఇది దేనికి రిలేటెడ్ అగ్రిమెంట్ అంటే, పవర్ షేరింగ్ అనమాట. హైడల్ పవర్ షేరింగ్ అనమాట. హైడల్ పవర్ వితౌట్ మేకింగ్ ఎనీ ఫార్వర్డ్ మూవ్మెంట్ ఆన్ ద పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దెన్ ఈ రెండు అగ్రిమెంట్స్ కి వచ్చాయన్నమాట. నేపాల్ ఇండియా అఫీషియల్ డైలాగ్ సైలెంట్ ఆన్ ల్యాండ్ మార్క్ పంచేశ్వర్ ప్రాజెక్ట్. సో ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కనుక మనం చూస్తే, బైనేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనమాట. బైనేషనల్, ఇండియా అండ్ నేపాల్ కదా, 2 కంట్రీస్ మధ్యది. ఇది మనకు వచ్చేటప్పటికి రివర్, ఏ రివర్ మీద దీన్ని హోల్డ్ చేశారు అని అంటే ఇక్కడ మనకి మహాకాళి రివర్ అనమాట. మహాకాళి రివర్ మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది, బోర్డరింగ్ నేపాల్ అండ్ ఇండియా. సో డెవలప్మెంట్ ఆఫ్ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది, ఈ ప్రాజెక్ట్ గురించి కనుక మనం కొంచెం ఇన్డెప్త్ కనుక చూస్తే, దిస్ కవర్డ్ అండర్ ఇంటిగ్రేటెడ్ మహాకాళి ట్రీటీ. మహాకాళి ట్రీటీ అని ఒకటి ఉందన్నమాట. ఆ ట్రీటీ కిందకి, మహాకాళి ట్రీటీ కిందకి సంబంధించిన అంశం అనమాట. ఇది దాదాపుగా మనం కనుక చూస్తే, ఇది అండర్ గ్రౌండ్ పవర్ హౌస్, దాదాపుగా 3240 మెగావాట్స్ హైడల్ పవర్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్ అనమాట ఇది. సో దీంతో ఏంటి అని అంటే, వాటర్ ని ప్రాపర్ వేలో రెగ్యులేట్ చేసుకొని, ఈ వాస్ట్ ఏరియా ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్, మనకి ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కానీ నేపాల్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్, ఈ రెండు ఈ డౌన్ స్ట్రీమ్ లో వేస్ట్ అయ్యే వాటర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే అగ్రికల్చర్ బెనిఫిట్ అవ్వచ్చు, అంతేకాకుండా పవర్ ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ మహాకాళి ట్రీటీ ఏంటి అని అంటే, మనకి మహాకాళి ట్రీటీ అని ఉంది. మహాకాళి ట్రీటీ ఏ కంట్రీస్ కి సంబంధించింది అని అడుగుతాడు. ఇండియా అండ్ నేపాల్ హైడల్ పవర్ కి రిలేటెడ్ ప్రాజెక్ట్. ఈ మహాకాళి ట్రీటీ అనేది 1996 లో మనకి అగ్రిమెంట్ జరిగింది బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మహాకాళి రివర్ మీద వాటర్ షెడ్ ఆఫ్ మహాకాళి రివర్ అన్నమాట. ట్రీటీ దేని గురించి అంటే, వాటర్ షెడ్ ఆఫ్ మహాకాళి రివర్. ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. దీనిలో ఏమేమి ఇన్క్లూడ్ అయి ఉంటాయంటే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యారేజ్, డ్యామ్ అండ్ హైడ్రో పవర్.
మ్యూచువల్ కోఆపరేషన్ ఆఫ్ ద టూ కంట్రీస్ బై మేనేజింగ్ ద వాటర్ రిసోర్సెస్. ఈ రెండు కంట్రీస్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. శారదా రివర్ అని ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కాళీ రివర్ అని కూడా అంటారు. కాళీ రివర్ అండ్ మహాకాళి రివర్. ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఒకటే మనకు ఉంది. ఏంటి అని అంటే అది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే మహాకాళి రివర్ ఏదైతే ఉందో, కాళీ రివర్ అండ్ మహాకాళి రివర్ ఈ రెండింటిని మనం ఏమంటారు అని అంటే శారదా రివర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. శారదా రివర్ అని కూడా పిలుస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. యా, కాళీ రివర్ అండ్ మహాకాళి రివర్ రెండింటిని మనం వి కాల్ శారదా రివర్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే విచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ కాలాపాని అని వినుంటాం మనం, మూవీ కూడా ఉంది కదా. కాలాపాని ఇన్ ద హిమాలయాస్ అన్నమాట. జాగ్రఫీ విన్నప్పుడు వినుంటారు. ఎక్కడ హిమాలయాస్, ఎక్కడిది అంటే పితోర్ఘర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇక్కడదన్నమాట. సో ఇట్ ఫ్లోస్ అలాంగ్ నేపాల్స్ వెస్టర్న్ బోర్డర్ విత్ ఇండియా. ఇది దీంతో పాటు ఇట్ జాయిన్స్ గాగ్రా రివర్ which is a tributary of the Ganges. గంగా యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట గాగ్రా నది. అదనమాట కాన్సెప్ట్ ఇక్కడ మనకి. సో మహాకాళి ఆర్ శారదా రివర్, మహాకాళి అన్న శారదా అన్న అదే రివర్ అన్నమాట. సో ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే కాలాపాని ఇన్ హిమాలయాస్ ఆఫ్ పితోర్ఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇదనమాట. ఇది ఈ పార్ట్, ఈ బ్యారేజ్ డ్యామ్ ఇవి కన్స్ట్రక్ట్ అయిన ఏరియా అనమాట. ఇది దాదాపుగా 3240 మెగావాట్స్. ఈక్వల్ సైజెస్ ఆఫ్ అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ that is of 3240 megawatts will be constructed on each side of the Mahakali river in the India and Nepal అని చెప్తున్నారు. There's a point అన్నమాట. ఇది న్యూస్ లో ఉన్న అంశం. ఇదిగోండి ఇది ప్రాజెక్ట్ అన్నమాట మనకి. ఇది ప్రాజెక్ట్ అవుట్ వ్యూ అది. తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూస్తే మనం హోమోలోగేషన్ సర్టిఫికేట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, కొంత నేషనల్ ఇష్యూ కింద అని కూడా అనాలి దీన్ని, నేషనల్ ఇష్యూ. ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే ఎన్వైరన్మెంట్ కి రిలేటెడ్ గా కూడా ఇష్యూ, ఇది ఎన్వైరన్మెంట్ ఇష్యూ కూడా అని చెప్పాలి. ఇది ఏంటి అంటే ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, న్యూస్ లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఇవి చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేకర్ మనకి BYD అని ఒకటి ఉంది, ఫేమస్ కంపెనీ అన్నమాట. ఇది ఇండియన్ ఆర్మ్ అన్నమాట, ఇండియన్ ఆర్మ్ ఆఫ్ చైనీస్ ఈవీ అంట. ఇండియన్ ఆర్మ్ ఆఫ్ చైనీస్ ఈవీ కింద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అది, which expects to get this BYD recently expected to get a homologation certificate. Homologation certificate ni expect చేసింది అన్నమాట.
that can help it sell more cars in the country. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ కార్లను అమ్మడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా ఈ హోమోలోగేషన్ అనేది న్యూస్ లో ఉంది. అసలు ఈ హోమోలోగేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే, హోమోలోగేషన్ అనేది ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫైయింగ్ దట్ అ పర్టికులర్ వెహికల్ ఈజ్ రోడ్ వర్తీ. హోమోలోగేషన్ సర్టిఫికేట్ అంటే ఒక పర్టికులర్ వాహనాన్ని రోడ్డు మీద నడపడానికి యోగ్యంగా ఉన్నది అని చెప్పడం అన్నమాట. పర్టికులర్ వెహికల్ ఈజ్ రోడ్ వర్తీ. రోడ్ వర్తీ అంటే రోడ్డు మీద నడపడానికి యోగ్యంగా ఉన్నది అనేసి. అండ్ మ్యాచెస్ సర్టైన్ స్పెసిఫైడ్ క్రైటీరియా laid out by the government for all vehicles made or imported into the country. ఏవేవైతే వెహికల్స్ మన దగ్గర తయారైనవి లేదా ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చుకున్న వెహికల్స్ మన రోడ్ల మీద తిరగడానికి గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ప్రొవిజన్ అన్నమాట. ఇది సర్టిఫైడ్, తిరగడానికి యోగ్యమైనది, రోడ్ వర్తీ అని చెప్పడానికి అన్నమాట. The test ensure that the vehicle matches the requirements of the Indian market. Indian market requirements ni reach అవుతుంది అని చెప్పడం. Indian market requirements ఏవేవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తే దానికి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్ బై ARAI. ARAI సర్టిఫికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ARAI అంటే ఏంటి అని అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇదన్నమాట. ఏంటి దీని ఫంక్షన్ అంటే, ఇట్ ఇస్ ఆటోమేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆటోమేటివ్ ఇండస్ట్రీ. రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా is the automotive industry institute with the which works under the Ministry of Ministry of Heavy Industries అన్నమాట. Ministry of Heavy Industries. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1966 లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇంకొక ఫంక్షన్ ఏంటి అని అంటే, which offers comprehensive certification and homologation services for entire range of automotive vehicles. Systems and components. So it is authorized agency for testing and certifying the vehicles and engines used for the both the automotive and non-automotive applications. ఇది సర్టిఫై చేస్తుంది అనమాట. ఆటోమేటివ్, నాన్ ఆటోమేటివ్ వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇంజన్స్ ని ఆటోమేటివ్ అప్లికేషన్, నాన్ ఆటోమేటివ్ అప్లికేషన్స్ కి రిలేటెడ్ గా టెస్టింగ్, సర్టిఫైయింగ్ ఇవంతా చేసేది ఏది అంటే ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట. ఆథరైజెస్ బై ARAI అనాలి.
ఈ ఆటోమేటివ్ నాన్ ఆటోమేటివ్ వెహికల్స్ యొక్క ఇంజన్స్ ని ఆథరైజ్ చేయడం అంతా చేసేది ఎవరు అని అంటే మన ARAI అని చెప్పుకోవాలి. ఇది ఈ ఆర్గనైజేషన్ అని చెప్పాలి. తర్వాత ఇక్కడ అంతేకాకుండా ఇది ARAI ఇంకా ఏం చేస్తుందంటే which assist the government in formulation of automotive industry. దీంతో పాటు alongside helping establish vehicle inspection. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనకి వెహికల్ పొల్యూషన్ కి ఇన్స్పెక్షన్స్ అవి జరుగుతుంటాయి చూడండి. ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. ఇది దీని ఫంక్షన్ అన్నమాట. కంట్రీ మొత్తంలో గవర్నమెంట్ తరఫున ఆటోమేటివ్ ఇండస్ట్రీకి సంబంధించిన వెహికల్ ఇన్స్పెక్షన్స్, సర్టిఫికేషన్ సెంటర్స్ ని వీటిని ఎస్టాబ్లిష్ చేయడం కూడా దీని ఫంక్షన్ అన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏంటి అని అంటే ఇట్ అసిsts ద వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ఈ వెహికల్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫర్ ఎక్స్పోర్ట్ హోమోలోగేషన్ యాక్టివిటీస్. హోమోలోగేషన్ యాక్టివిటీస్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పనిచేస్తుంది అనమాట. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం, అంటే కొంచెం న్యూ కాన్సెప్ట్ కాబట్టి. A homologation certificate is issued by the Automotive Research Association of India అన్నాడు. సో ఇక్కడ మనం ఈ పాయింట్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్. పైన వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటున్నాడు. ఓన్లీ 4-wheeler థర్డ్ పాయింట్ వెహికల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ హోమోలోగేషన్ సర్టిఫికేట్. ఓన్లీ అనే వర్డ్ కనుక స్టేట్మెంట్స్ లో ఇచ్చాడు అని అంటే ఆలోచించాలి అది ఖచ్చితంగా పాయింట్. నో కదా, అదంటే ఎక్కడ మనం డిస్కస్ చేయలేదు. ARAI ఈజ్ ద స్టాచ్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అన్నాడు. స్టాచ్యుటరీ బాడీ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇస్ ద స్టాచ్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. Homologation certificate is issued by the Automotive Research Association India అన్నాడు. Homologation is మనకి స్పెసిఫైడ్ క్రైటీరియా ఏవైతే రోడ్ వర్ది థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అప్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నాం కదా. స్పెసిఫైడ్ క్రైటీరియా లైడ్ అవుట్ బై ద గవర్నమెంట్. కానీ ఇక్కడ మనకి ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ అంటున్నాడు. నో, ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఏంటంటే అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆటోమేటివ్ ఇండస్ట్రీ. ఇట్స్ ద అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దేనికి సంబంధించి? టు ద ఆటోమేటివ్ ఇండస్ట్రీ. ఆటోమోటివ్ ఇండస్ట్రీకి అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే, అంతేగాని సర్టిఫై చేసేది ఇది కాదు కదా. ఫస్ట్ది రాంగ్, ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్ కదా. ఇక్కడ ఏమన్నాడు? హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్. ఎన్ని అని అడుగుతున్నాడు. ఓన్లీ వన్నే కదా, ఒక స్టేట్మెంటే కదా కరెక్ట్. ఒకటే కదా కరెక్ట్. ARAI is a statutory body under Ministry of Heavy Industries. కరెక్టే కదా. Research Association of India, ARAI, is the Autonomous Research Institute of the Autonomous Institute, statutory body under Ministry of
particular vehicle is roadworthy. Homologation is a process of certifying that a particular vehicle is roadworthy or not kada. Certain specified criteria laid by the government for all vehicles made or important into the country kada. So this is the one. Answer A is correct. సో ఇది మనకి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండ్ దాని రిలేటెడ్ క్వశ్చన్. మనం రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.